నేను భయం వల్ల లైఫ్‌లో చాలా ఆపర్చునిటీస్ మిస్ అయిపోయా. డోంట్ లెట్ ఫియర్ టు హోల్డ్ బ్యాక్ యువర్ డ్రీమ్. ప్రయత్నించకపోతే ఎలాగో ఓడిపోతా. బేసికల్‌గా నేనొక ఇంట్రోవర్ట్‌ని. యూట్యూబ్ స్టార్ట్ చేసిన మెయిన్ గోల్‌ని నేను రీచ్ అయ్యానా? సక్సెస్ అయ్యానా? అంటే ట్రస్ట్ మీ డార్లింగ్స్ యూ విల్ సీ వండర్స్. వాళ్ళు ఏదన్నా అనుకుంటారా? బయటి వాళ్ళు ఏదన్నా అనుకుంటారా? రిలేటివ్స్ ఏమన్నా అనుకుంటారా? యహా డార్లింగ్ నమస్తే, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. దీన్ని వ్లాగ్ అనడం కంటే ఇట్స్ ఎ వెరీ స్పెషల్ వీడియో. నా ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో. ఎస్పెషల్లీ ఫ్రమ్ యాన్ ఇంట్రోవర్ట్ టు ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఎలా మారాను? ఏంటి అని భయపడకోకుండా ఇప్పుడు మీ ముందర మాట్లాడుతున్న వారి స్టోరీ. ఒకవేళ మీరు లైఫ్‌లో మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం గాని, లేదంటే ఏదన్నా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు చేయలేకపోతున్నారా? అయితే డెఫినెట్‌గా ఈ వీడియో అయితే మీకే డార్లింగ్స్. ఓకే డార్లింగ్స్ లెట్స్ గో ఇంటూ ద వీడియో. సో డార్లింగ్స్ ఫస్ట్ నేను ఈ యూట్యూబ్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేశానో చెప్తా. బేసిక్‌గా నేను ఒక ఇంట్రోవర్ట్‌ని. ఐ మీన్ లిటరల్లీ ఎవరితో అన్నా మాట్లాడాలంటే చాలా అంటే చాలా భయమేసేది. ఏమన్నా అనుకుంటారా? ఏమన్నా అవుతుందా? ఏంటి అని చాలా అంటే చాలా ఓవర్ థింక్ చేసేసి సైలెంట్‌గా ఉండిపోయేవాడిని. అంటిల్ అన్లెస్ ఎవరన్నా వచ్చి నాతో మాట్లాడేదానికి ఇనిషియేట్ తీసుకుంటే తప్ప నేనైతే రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. అలా సైలెంట్‌గా ఉండేవాడిని. నేను భయం వల్ల లైఫ్‌లో చాలా ఆపర్చునిటీస్ మిస్ అయిపోయా. అండ్ సడెన్‌గా ఒకరోజు రియలైజేషన్ అయ్యా. అసలు నేను ఏం చేయలేనా? డైరెక్ట్‌గా మనుషులతో మాట్లాడలేనా? ఏది స్టార్ట్ చేయలేనా? ఇలా నాకే అసహ్యమేసింది. దాని తర్వాత పుట్టిందే ఈ యూట్యూబ్. సో కాలేజ్ చదివేటప్పుడు హాలిడేస్ టైమ్‌లో ఇంట్లో ఉన్నా. అప్పుడు ఈ థాట్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మైండ్‌లో అలా మెదులుతూనే ఉన్నాయి. ఆ నెక్స్ట్ డే ఇంట్లో ఎవ్వరు లేరు. ఇక నేను టీవీ చూస్తూ ఫుల్లుగా కడుపు నిండా తిన్నా. దాని తర్వాత టీవీ ఆఫ్ చేసి, డోర్ లాక్ చేసి నిద్రపోదామని పడుకున్నా. బట్ అప్పుడే ఒక ఐడియా స్ట్రైక్ అయింది. వెంటనే లేచి అనుకున్నా. ఈ కంఫర్ట్ జోన్ నుండి, ఈ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ నుండి బయటికి రావాలంటే కెమెరాని ఫేస్ చేసి, వీడియోస్ తీసి ట్రై చేస్తే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో ఇక లేట్ చేయకోకుండా అప్పుడే ఫోన్ కెమెరా ఆన్ చేసి నా ఫస్ట్ వీడియో రికార్డ్ చేశా. అప్పుడు జస్ట్ ఒక ఐడియా స్టార్ట్ చేయాలనే ఆలోచనే ఉంది. అది ఎలా వర్క్ చేయాలి? ఏం చేయాలి? ఎలా ఉంటుంది? ఏమవుతుంది? ఇవన్నీ ఏం ఆలోచించలేదు. జస్ట్ రికార్డ్ బటన్ నొక్కి ఒక వీడియో అయితే తీసేశాను. ఆ వీడియో చాలా అంటే చాలా బేసిక్ నార్మల్‌గా వచ్చింది. ఆ వీడియో ఎలా వచ్చిందని పక్కన పెడితే లిటరల్లీ డార్లింగ్స్ ఆ కంఫర్ట్ జోన్‌లో నుంచి, ఆ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్‌లోంచి బయటికి రావాలనే ఒక్క థాట్ మాత్రం నాకైతే ఎంత కంఫర్ట్‌గా ఇచ్చిందంటే అంత కంఫర్ట్‌గా ఇచ్చింది. దాని తర్వాత సిమిలర్‌గా కొన్ని వీడియోస్ అయితే తీసా. అప్‌లోడ్ చేయకోకుండా అలా పెట్టుకున్నా. అంటే బేసిక్ నార్మల్‌గా కెమెరా ముందు ప్రాక్టీస్ చేసుకునేదానికి కొన్ని వీడియోస్ తీసేసా. దాని తర్వాత నేను అనిపించింది ఐ కెన్ గో. ఈ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ నుంచి బయటికి రావాలనుకుంటే బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ ఇదే అనిపించి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోలయితే ఫస్ట్ అప్‌లోడ్ చేసేసా డార్లింగ్. అండ్ ఆ రోజు స్టార్ట్ చేశా. అండ్ దాని తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన మెయిన్ గోల్‌ని నేను రీచ్ అయ్యానా? సక్సెస్ అయ్యానా? అంటే లేదు. 100% నేనైతే అయ్యాను అని చెప్పలేను. బట్ 80% నేను ఎందుకైతే స్టార్ట్ చేశానో ఈ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ నుంచి బయటికి రావాలని, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని స్టార్ట్ చేసిన దానికోసం అయితే 80% అయితే నేను క్లియర్ చేసుకున్నాను. అప్పుడైతే ఎంత భయపడేవాడిని. ఇప్పుడైతే 10 మందిలోకెళ్ళి ధైర్యంగా మాట్లాడగలే ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకొచ్చింది. ఈ యూట్యూబ్ వల్లనే. నేనిప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే లైఫ్‌లో ఒక్కసారైనా మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి. ట్రస్ట్ మీ డార్లింగ్స్ యూ విల్ సీ వండర్స్. నిజంగా అంటే నిజంగా చెప్తున్నాను. నాకు తెలుసు చాలా మంది మైండ్‌లో చాలా క్వెషన్స్ రన్ అవుతుంటాయి. మనం ఏదన్నా స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏదన్నా అనుకుంటారా? బయటి వాళ్ళు ఏదన్నా అనుకుంటారా? రిలేటివ్స్ ఏమన్నా అనుకుంటారా? సక్సెస్ వస్తుందా? లేదా? అని ప్రతి ఒక్క దాని గురించి భయపడుతూనే ఉంటారు. బట్ వద్దు డార్లింగ్స్ అవన్నీ తీసేయండి. లైఫ్‌లో జస్ట్ ఒకే ఒక్క అడుగు మీ లైఫ్‌ని మీ కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటికి రావడానికి చాలా హెల్ప్‌ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా లైఫ్‌లో కావాలనుకుంటారు. లైక్ ఇంజినీర్ గాని, డాక్టర్ గాని, పోలీస్ గాని ఏదైనా లైక్ కంటెంట్ క్రియేటర్ గాని దేని కోసమైనా ట్రై చేయండి. ఒకే ఒక్క అడుగు. యూ కెన్ డూ వండర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటున్నారనుకోండి. జస్ట్ ఫోన్ ఓపెన్ చేయండి. కెమెరా ఆన్ చేయండి. రికార్డ్ బటన్ నొక్కండి. దట్స్ ఇట్. మీకిష్టం వచ్చిన ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు గాని మాట్లాడేయండి. అది ఎనీ టాపిక్ గురించి. బెస్ట్‌గా చేయాల్సిన అవసరం లేదు. మీకిష్టం వచ్చిన రాండమ్ టాపిక్ తీసుకొని జస్ట్ కెమెరా ముందయితే మాట్లాడేయండి. దాని తర్వాత వీడియో ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఎలా ఉంది? ఏంటి అని. సో, ఇట్ విల్ బి ఒక ప్రాక్టీస్ లాగా అనిపిస్తుంది. అలాగే ఒక 10-15 వీడియోస్ అలాగే ప్రాక్టీస్ చేశారనుకో మీకు నచ్చిన నీచ్‌లో గాని, మీకు నచ్చిన స్కిల్‌లో గాని ఏదైనా అలా ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఒక 10, 15 వీడియోలు తీయండి. దాని తర్వాత 10, 15 వీడియోలు చెక్ జేసుకోండి. మళ్ళీ చూడండి. ఓకే. మీకు ఈ వీడియో బెస్ట్ అనిపించింది అన్నప్పుడు దట్స్ ఇట్. మీరు ఆ వీడియో అప్‌లోడ్ చేస్తారా? లేదంటే లేదు. అలాంటి కాన్ఫిడెన్స్ వస్తుందా? నాట్ ఓన్లీ ఇన్ థిస్ ఎనీథింగ్. ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు అప్‌లోడ్ బటన్ నొక్కేయండి. దట్స్ ఇట్ డార్లింగ్స్. ఈ కంఫర్ట్ జోన్ నుండి లైట్‌గా ఒక్క అడుగు యేసుకొని మనమైతే బయటికి రావచ్చు. ట్రస్ట్ మీ డార్లింగ్స్. మీరు ఇలా చేస్తే కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి మరీ కంఫర్ట్ ఫీల్ అయితారు. డోంట్ లెట్ ఫియర్ టు హోల్డ్ బ్యాక్ యువర్ డ్రీమ్స్. డార్లింగ్స్ ప్రయత్నించకపోతే ఎలాగో ఓడిపోతాం. సో టేక్ యువర్ ఫస్ట్ స్టెప్ డార్లింగ్స్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో డార్లింగ్స్. నా స్టోరీ ఇంతతో ఎండ్ అయిపోయింది.
సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్. అండ్ అలాగే మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకోని చేయలేక భయంతో ఉండిపోయారా? దాని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ డార్లింగ్స్ డెఫినిట్‌గా మీరైతే ట్రై చేయండి. ఓకే డార్లింగ్స్. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్. ఇంకా ఎన్నో వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తా ఉంటా. బాయ్.